మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ ఎపిసోడ్ మరొక టర్న్ తీసుకుంది. అసలు ఆడియో ఏనాటిదోని ఇప్పుడు ఎడిటింగ్ చేసి వైసీపీ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ట్రై చేస్తోందని ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఆడియో వ్యవహారం ఇంట బయట దుమారం రేగడంతో విజయాదేవి అనే మహిళ క్లారిటీ ఇచ్చింది. ఆడియోలో ఉన్నది తన అత్త చంద్రకళ అని చెప్పిన మహిళ తన ప్రాణాలు కాపాడింది ఆదిరెడ్డి అప్పారావు అని స్పష్టం చేసింది. తన నుంచి భర్తను విడగొట్టి మరొక మహిళతో వివాహం చేసేందుకు తన అత్త కుట్రలు చేస్తోందని విజయాదేవి ఆరోపించింది. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో వివాదంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పందించారు. అత్తాకోడళ్ల సమస్య కోసం పెద్ద దిక్కుగా పరిష్కారం కోసం తన తండ్రి దగ్గరకు వచ్చారని, ఏడాదిన్నరగా ఉన్న సమస్యను వైసీపీ రోడ్డు మీదకు తెచ్చిందని, వైసీపీ నేతలు ఎడిటింగ్లతో తన తండ్రిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆదిరెడ్డి వాసు. సంవత్సరన్నరగా ఉన్న సమస్యను రోడ్డు మీద పెట్టారు వైసీపీ వాళ్ళు. న్యాయం చేస్తారా, చేయగలరా? ఎడిటింగ్లు చేసుకునే బతుకు ఎందుకు వస్తూ ఉంది మీకు? 20 నెలలుగా నేను చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక ఈ పార్లమెంట్లో ఉన్న ఒకే ఒక్క బీసీ ప్రజాప్రతినిధిగా ఎదుగుదల తట్టుకోలేక మీరు చేస్తున్నారా? నాకు అర్థం కావట్లా. వచ్చిన దాంట్లో ఏమిటి వాస్తవం, ఏంటి అవాస్తవం? ఇది నేను రాజకీయంగా ఉపయోగించుకుంటే ఏ కుటుంబం రోడ్డున పడుతుందన్న విషయం కూడా వైసీపీ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఇళ్లల్లో ఆడపిల్లలు లేరా? ఉన్నారు కదా. పైపెచ్చు అప్పారావు గారిని సస్పెన్షను, మహిళల పట్ల అలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు? ఎవరు అడుగుతున్నారు? 2019లో డొమెస్టిక్ వైలెన్స్ సొంత వదని చేత కేసులు పెట్టించుకున్న వ్యక్తిలా అడుగుతుంది. నెగ్గిన తర్వాత కాలు పట్టుకున్నావా, అధికార అహంతో కొట్టించుకున్నావా, కేసులు ఎవరికి తెలియదు. ఈ వివాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఒక టర్న్ తీసుకుంది. అసలు ఎప్పటిది ఆడియో, ఇప్పుడు ఎలా, ఎందుకు బయటకు వచ్చింది? అంటే ఒక కుటుంబ వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రిగా ఉన్నారు. అయితే ఈ మహిళ చంద్రకళకు సంబంధించినటువంటి ఆడియో సంభాషణతో పాటు ఆదిరెడ్డి అప్పారావు కూడా ఇరువురు మాట్లాడుకున్నారు. అయితే ఇదంతా కూడా సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది. తాజాగా దీన్ని వైసీపీ వాళ్లే దాన్ని కట్టకట్ల కింద చేసి విడుదల చేశారనేది స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈరోజు మీడియా సమావేశం పెట్టి మరి మండిపడినటువంటి పరిస్థితి. ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితులు వైసీపీకి ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కూడా అభివృద్ధి చూసి వార్చలాగే ఈ రకమైనటువంటి నా తండ్రి మీద దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారనేది స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విజయారెడ్డి అనే మహిళకు సంబంధించి నేను ప్రెస్ మీట్ పెట్టడము, ఆదిరెడ్డి అప్పారావు నాకు ముందు నుంచి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కుటుంబం సంబంధించి చంద్రకళ సంబంధించినటువంటి కొడుకుని వివాహం చేసుకుని మోసం చేసుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. ఎక్స్చేంజ్ ఎస్ఐగా పనిచేసినటువంటి తాను ఇంకొక ఎక్స్చేంజ్ మహిళకు సంబంధించి రమాదేవి అనే ఎక్స్చేంజ్ ఎస్ఐని వివాహం రెండో పెళ్లి చేసుకోవడానికే కుటుంబ కలహాల నేపథ్యంలో ఇదంతా కూడా సెటిల్మెంట్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కావడము, ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నిన్న మాజీ ఎంపీ భరత్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల్ని కించపరిచే విధంగా, అలాగే ఒక వర్గానికి సంబంధించిన దళిత యువకుడిని జాన్ అనే యువకుడిని కూడా బూతులు తిట్టడం, ఇదంతా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ఏం చేస్తున్నారంటూ కూడా మాజీ ఎంపీ ప్రశ్నించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా అని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది పక్కన పెడితే మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక వీడియో విడుదల చేశారు. జాన్ అనే వ్యక్తిని, ఎవరైతే వీడియో సంభాషణలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి జాన్ అనే వ్యక్తి కొడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ మరో వీడియో విడుదల చేసింది. దీని మీద ఓవరాల్గా ఇక్కడి నుంచి ఇది వదిలిస్తే బెటర్ అనేది మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే చెప్తున్నారు. దీని మీద ఆదిరెడ్డి అప్పారావు స్పందించుంటే ఇంకా బాగుండేదని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.